శ్రీమతే నమః. శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఇలా ఎన్నో సందేహాలు అడిగారు. అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం 25వ తారీఖున మొదలవుతోంది. ఈ నెల 25. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం వచ్చింది. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. అమెరికాలో ఉన్నవాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా ఆగస్టు 8నే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. సరే, 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వచ్చింది. మరి అడ్డు వచ్చి చేసుకోవటం కుదరని వాళ్ళు ఏం చెయ్యాలి? మిగతా వారాల్లో చేసుకుంటారు. అడ్డొచ్చేస్తే మరి ఆ రోజు అలాగో మానేస్తాం కదా. మిగతా వారాల్లో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, లక్ష్మీ పూజ చేసుకుంటాం. అసలు కుదిరితే ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి 5 శుక్రవారాలు మీరు హాయిగా లక్ష్మీ పూజ చేసుకోండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజ చేసుకోవటం మాత్రమే కాదు, ఆ నెలంతా రుద్రాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి. అసలు శ్రావణ మాసంలో సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకుంటే ఎన్నో ఇబ్బందుల నుంచి బయట పడిపోతారు. మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో చేయించుకున్నా పర్వాలేదు, శంకర మఠంలో మీకు అక్కడ రుద్రాభిషేకం చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే అక్కడైనా చేయించుకోండి. శంకర మఠంలో శ్రావణ మాసంలో నెల్లాళ్ళు గనక అభిషేకం చెయ్యాలి అంటే, మొత్తం నెల రోజులు చేయించాలి అని అనుకుంటే 1116 రూపాయలు తీసుకుంటారనమాట. అంటే ఆ నెల్లాళ్ళు మీకు అభిషేకం జరుగుతుంది. మనకి శ్రావణ మాసం ఎలా అయితే లక్ష్మీ పూజకి ప్రత్యేకమో స్కాంద పురాణం మనకి చెప్తుంది. శ్రావణ మాస మాహాత్యంలో మనకి కనిపిస్తుంది. శ్రావణ సోమవారాలు అలాగే శ్రావణ మాసంలో మనం పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఎన్నో తెలియని ఇబ్బందుల నుంచి బయట పడిపోతాం. మీకు ఎవరికైనా కావాలి, చేయించుకోవాలి అని అనుకుంటే గనక నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్ కి మీరు సంప్రదించండి. ఏమని సంప్రదిస్తారంటే, రుద్రాభిషేకం శ్రావణ మాసంలో నెల్లాళ్ళు చేయించుకోవటం కోసం అని చెప్పి మెసేజ్ పెట్టి, అప్పుడు మీరు అదే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేసి ఆ గోత్రనామాలు మీరు ఆ వాట్సాప్ నెంబర్ కి పంపిస్తే నెల్లాళ్ళు మీకు అభిషేకం జరుగుతుంది శ్రావణ మాసంలో. అయితే శ్రావణ మాసంలో కుంకుమార్చన చేయించుకోవాలి అని అనుకుంటారు. శ్రావణ మాసంలో సర్వమంగళ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి అని అనుకుంటే, నెల్లాళ్ళు చేయించుకోవాలి అని అనుకుంటే 316 రూపాయలు. మీరు కుంకుమార్చన చేయించుకోవాలని అనుకుంటున్నారో, లేదు అంటే రుద్రాభిషేకం చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరంగా రాసి పంపించండి. ఒకవేళ మీకు రిసీట్ రాలేదు అని అనుకున్నా మీరు బెంగపడద్దు. ఎందుకు అంటే చాలా మంది పంపించడం వల్ల వాళ్ళకి రిసీట్ పంపించడం కాస్త ఆలస్యంగా ఉంది. ఒకవేళ మేము డబ్బులు పంపించేశాము, ఇంకా మాకు రిసీట్ రాలేదు, మా పేరున పూజ జరుగుతుందా లేదా అని అనుమానం పడద్దు. ఎందుకంటే ఒకసారి మీరు గోత్రనామాలు వాట్సాప్ నంబర్ కి పంపించినట్లయితే మీ పేరున ఖచ్చితంగా పూజ జరిగిపోతుంది. కానీ మీరు క్లియర్ గా రాయండి. రుద్రాభిషేకం చేయించుకోవాలనుకుంటున్నారా, కుంకుమార్చన చేయించుకోవాలనుకుంటున్నారా, అది మీరు క్లియర్ గా రాస్తే అప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. సరే, ఈ శ్రావణ మాసంలో మీకు ఎవరైనా పండితులు కనిపిస్తే వాళ్ళకి దక్షిణని సమర్పణ చేసుకుని వాళ్ళకి నమస్కారం చేసుకోండి. అసలు ఇదివరకు రోజుల్లో అయితే ఇంటికి వేద పండితులు వచ్చి వేద ఆశీర్వచనం చేసేవారు. మా అయ్యమ్మ మా చిన్నప్పుడు ఈ చిల్లర డబ్బులన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టేది. ఈ శ్రావణ మాసం వేద ఆశీర్వచనం చేయడానికి పండితులు ఎంత మంది వచ్చేవారో, రోజుకి కనీసం ఒక 100 మందైనా వచ్చేవారు మా ఇంటికి. వచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళేవాళ్ళు. అలా మొత్తం శ్రావణ మాసం అంతా వచ్చేవారు. అందరికీ మా అయ్యమ్మ అలా ఇచ్చేది. ఇప్పుడు అలా ఇచ్చేవాళ్ళు కనిపించట్లేదు, అలా వచ్చేవాళ్ళు కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చారు అని అనుకోండి, వెంటనే తోలనాడేస్తారు, ఇంకా అడుక్కోవడానికి వచ్చేసారు అన్నట్టుగా మాట్లాడతారు. ఎప్పుడు బ్రాహ్మణ నింద చేయకూడదు తెలుసా. ఒకవేళ బ్రాహ్మణుడు ఏదైనా పొరపాటు చేశారు అని అనుకోండి, ఆ పొరపాటుని సరిదిద్దుకోమని చెప్పడం వేరు, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టడం వేరు. అలా తిడితే గనక ఎంత మహాపాపం వస్తుంది అనేది మీరు ఒకసారి శాస్త్రంలో చదువుకుంటే అర్థమైపోతుంది. ఇదేదో నేను బ్రాహ్మణులని వెనకేసుకుని వచ్చి నేను చెప్పటం లేదు. కోరి పాపాన్ని మూటగొట్టుకోవద్దు. మీకు ఇష్టం లేకపోతే అసలు ఏం మాట్లాడకండి. మీరు ఒకవేళ దక్షిణ ఇవ్వాలి అని లేదు అని అనుకోండి, ఇవ్వకండి. అంతే తప్ప నింద చేసి దూషణ చేసి ఆ కర్మను మనతో పాటు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకి ఎన్నో తెలియని ఉన్నాయి, మన చుట్టూ వెనకాల వచ్చేస్తూ పరిగెత్తుకుంటూనే వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి తెలియకుండానే రోజు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడే దాంట్లో ఈ దూషణ కూడా చేస్తున్నాం. 21 మహాపాపాలలో బ్రాహ్మణ నింద కూడా ఒకటి. క్షేత్ర నింద, నదీ నింద, స్త్రీ నింద, శిశు నింద, ఇలా ఎన్నో నిందల్లో ఈ బ్రాహ్మణ నింద కూడా ఒకటి. కానీ అనవసరంగా పాపాన్ని మూటగట్టుకుంటారని చెప్పి చెప్తున్నాను.
సరే, ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు హాయిగా చక్కగా పొద్దున్నే సర్వమంగళ అమ్మవారికి మీరు ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి. మీ చేతులతో మీరు చేసుకోండి. మీకు ఒకవేళ చేసుకోవడం రాకపోతే చెప్పాను కదా, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో మీ గోత్రనామాలు ఇస్తే ఈ నెల్లాళ్ళు మీకు అర్చన జరుగుతుందని. అయినా సరే మీరు ఇంట్లో ఫోటో పెట్టుకుని సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుకుని మీరు పూజ చేయండి. ఇంట్లో ఎప్పుడు కోపంగా ఉండకుండా, చిరాగ్గా ఉండకుండా, మనం ఎవరో ఒకళ్ళ మీద అసూయ ద్వేషాలతో రగిలిపోకుండా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. పొద్దున్నే 6:30, 7 హాయిగా గదులన్నీ తుడిచేసుకుని మనం పూజ ఎప్పుడైతే పూర్తి చేసేసుకుంటామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అప్పుడు మీరు అడుగుతారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఎలా కుదురుతుందండి అని. ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా సరే వీలైనంత తొందరగా చేసుకోండి, మరీ 12 వరకు కాకుండా. అలాగే పొద్దున్నే స్నానం చేసేసి దీపారాధన వెలిగించేసుకోండి, కనీసం ఈ శ్రావణ కార్తీక మాసాల్లో అయినా సరే. అలానే ఇంట్లో మన పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉన్నాము అని అనుకోండి, మనం ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఓసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక ఆయన వస్తాడనమాట. నేను ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నాను, నా వ్యాపారం సక్రమంగా సాగటం లేదు, నేను ఎంత పెట్టుబడి పెట్టినా వెనక్కి తిరిగి రావటం లేదు, దీనికి ఏదైనా పరిహారం చెప్పండి అంటారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్తారు, నువ్వు చేయవలసి నువ్వు చేస్తున్నావా? నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తున్నావా? నీ అమ్మా నాన్నని నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా? నీ తోబుట్టువలని నువ్వు చక్కగా పలకరిస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళావా? నీకు అవసరం అయితే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళావు కదా, ముందు అవన్నీ పాటించు అని చెప్తారు పరమాచార్య స్వామి. అంటే ముందు మన కర్తవ్యాలని మనం పాటించాలి. మనం పాటిస్తూ అప్పుడు నువ్వు భగవంతుడు పాదాలు పట్టుకో, అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. ముందు లక్ష్మి అనుగ్రహం ఉండాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనం కళ్ళల్లో పెట్టుకుని చూడాలి. అప్పుడు మీరు అంటారు, ఆ పెద్దవాళ్ళు ఏమైనా మమ్మల్ని సక్రమంగా చూస్తున్నారా? వాళ్ళు ఎన్ని చేసినా సరే మనల్ని తిడుతూనే ఉంటారు అంటారు. నిజమే, వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ వయసు వచ్చేసరికి మనం కూడా అలాగే మాట్లాడతాం. మనం ఇప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి ఇలా చాలా గొప్పగా మాట్లాడుతున్నాం, కానీ మనం కూడా అదే వయసుకి వెళ్తే మనకి కూడా చాదస్తం అనేది పెరిగిపోతుంది. మనం కూడా చాదస్తంగానే మాట్లాడతాం, ఏ పని చేసినా తప్పు పట్టినట్లే మాట్లాడతాం. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకుని వాళ్ళు మన కర్మని కరిగిస్తున్నారు అని అనుకుంటూ, వాళ్ళు ఏమన్నా సరే పట్టించుకోకుండా కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటూ, ఇది నా కర్మ కరిగిపోవటానికే వాళ్ళు అలా అంటున్నారు, సరే వదిలేద్దాం అనుకుంటూ సహనంతో మనం ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది తెలుసా. ఇంకో రెండో మార్గం ఏం లేదు. మన ఇంట్లో వాళ్ళనే చూసుకోకుండా, తల్లిదండ్రులను చూసుకోకుండా, తల్లిదండ్రులని తిట్టుకుంటాం, ఇటు అత్తామామల్ని తిట్టుకుంటాం, ఇటు ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటాం. మన జీవితం అంతా రోజు పొద్దున్న లేస్తే తిట్టుకోవడానికే సరిపోయింది అని అనుకోండి. ఎవరి నోటి వెంట అస్తమాను తిట్లు, శాపనాకారాలు, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఉంటాయో వాళ్ళ ఇంట్లో అసలు లక్ష్మీదేవి ఉండదు. అసలు భగవంతుడే వచ్చి కూర్చోడు ఆ ఇంట్లో, జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ముందు మన మనసులో ఉన్న చెత్త అంతా తీసి బయట పెట్టేసి, మన ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి బయట పెట్టేసి, మీకు కలిగినంతలో మీకు ఎంతైతే స్థితి స్తోమత ఉందో దాని ప్రకారం పూజ చేసుకోండి. రూప పెట్టుకుని పూజ చేసుకోవాలని అడుగుతారు. మీకు స్థితి ఉంది అని అనుకోండి, ఒక 1000 రూపాయలు పెడితే రూపు వస్తుంది, ఆ రూపు పెట్టుకుని చేసుకోండి. అసలు ఆ 1000 రూపాయలు పెట్టుకుని మేము కూడా పూజ చేసుకోలేమని అనుకుంటారా? పసుపు గౌరమ్మని చేసుకుని మీరు పూజ చేసుకోండి. ఆ రోజు మీకు కలిగినంతలో ఒక కొత్త చీర తెచ్చుకొని అమ్మవారికి సమర్పణ చేసి, మీరు ఎవరికైనా ముత్తైదువికి బొట్టు పెట్టి ఒక చీరని కూడా సమర్పణ చేయండి. మీరు కూడా కొత్త బట్టలు కట్టుకుని పూజ చేసుకోండి. ఉన్నంతలోనే చేసుకుందాం. మనం ఏమి లక్షలు పెట్టిను కోట్లు పెట్టి కట్టుకోక్కర్లేదు. బంగారాలు వెండి తెచ్చేసుకుని పూజ ఏం చెయ్యక్కర్లా. నీ స్తోమతను బట్టి నువ్వు చేసుకో. గాడిద గుడ్డు, ఈ ఆడంబరాలు ఏం అక్కర్లేదు అని చెప్పి తీసి పడేయకండి. నీకు స్థితి స్తోమత ఉంటే ఎంత అలంకరణ చేసుకోవాలనుకుంటారో అంత అలంకరణ చేసుకోండి. పూజా మందిరాన్ని మాత్రమే కాదు, మన మనసుని కూడా అంత అలంకరణే చేసుకోవాలి. హాయిగా ఇంకొకరికి సహాయం చేసుకుంటూ, ఇంకొకరికి ఎవరికైనా ఆపదొస్తే వాళ్ళ ఆపదని ఎలా తీర్చచ్చు మన సాయి శక్తుల కొద్దీ. మనకి ఎంతైతే స్థితి ఉంటుందో ఆ స్థితిలోనే చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే ఇవన్నీ చేసుకుంటూ భగవంతుడి పాదాలు పట్టుకోండి. ఒక్కసారి ఈ నెలంతా ఇలా ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది. మన కర్మ కరగాలి అంటే ప్రయత్నపూర్వకంగా మనం కొన్ని సేవలు చేయాలి, కొన్ని పనులు చేయాలి. అలా చేస్తే మన కర్మ కరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.